టీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీది ఎవరిదైతే భూమి పోతుందో మీకు రూపాయికి 5 రూపాయలు ఇస్తా, మీరేం బాధపడక్కర్లేదు. మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటాం. ఎవరిదైతే భూమి పోతుందో వాళ్ళకి ఏ ఆయకట్టు కింద దొరికితే భూములు కూడా కొనిస్తాం. లేదా మీరు ఎక్కడ కొనుక్కుంటాం మా ఇష్టం సార్ అంటే మీకు 2 ధర వచ్చేటువంటి మీరు అలుకగా భూమి కొనుక్కునేటువంటి డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తాం. ప్రతి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి మనం కుటుంబంలో ఒక్కరికని కాదు, ఒక్కరు 2 ముగ్గురు అందరినా సరే అవసరమైతే మీ గురించి ఒక 1000-2000 ఉద్యోగాలు ప్రత్యేకంగా సృష్టించైనా సరే స్పెషల్ రిక్రూట్మెంట్ పెట్టి మీకు ఉద్యోగాలు ఇచ్చి ఆర్డర్లు ఇచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టు పని మొదలైతే కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అవసరమైతే మళ్ళీ ఒక రోజు ఈ వర్షం లేని రోజు చూసుకొని నేనే మళ్ళీ హెలికాప్టర్లు వచ్చి చెర్లగూడెం ఊళ్ళని మన సభ పెట్టుకుందాం. శక్తి సంజాయించి మీ కడుపు నింపుతాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఇది నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెర్లగూడెం ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా అన్నటువంటి మాటలు. దీన్ని కట్ పేస్టులుగా చేసి మొదటి వీడియోలో చూపించినట్టుగా ఇంటికొక ఉద్యోగం అని అంటే 3.5 కోట్ల దాదాపు 80 లక్షల ఇండ్లు ఉంటే ఆ 80 లక్షల ఇండ్లకు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటి భావన వచ్చే పద్ధతిలో ముఖ్యమంత్రి గారి ప్రతిష్టను భంగపరుస్తూ ఇవాళ సోషల్ మీడియాలో ఇటువంటివి నేను చూపించినది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇటువంటివి ఇవాళ అనేకం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా మనకు సమాచారం ఉన్నది. మరి మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని గాంధీ భవన్లో అనేక కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ గాంధీ భవన్ అడ్డాగా అది సైబర్ నేరగాళ్ళ అడ్డాగా మారిపోయినటువంటి గాంధీ భవన్లో ఇవన్నీ కూడా ఇవాళ తయారవుతూ ఉన్నాయి. అందుకోసం ఇటువంటి చర్యల వల్ల జరిగేటువంటి ఇబ్బందులు ఏమిటి అంటే ఇవాళ యువతలో అనవసరమైనటువంటి ఆలోచనలు రేకెత్తింపజేసి అనని మాటలు అన్నట్టుగా చేసి తద్వారా లేనటువంటి ఆవేశాల్ని మరి పుట్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వారు కోరుకుంటుండొచ్చు. కానీ ఇది అశాంతికి దారి తీసేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ డైరెక్షన్లో ర్యాలీలు ఎవరి చేతనైనా నిర్వహించుకోమనండి. ర్యాలీలు ఎవరైనా చేసుకునేటువంటి హక్కు ఉండవచ్చు. సభలు పెట్టుకోమని చెప్పండి. సభలు నిర్వహించుకునేటువంటి హక్కు ఎవరికైనా ఉండవచ్చు. కానీ ఇటువంటి అనవసరమైనటువంటి ప్రచారాలు చేసి ప్రసారాలు చేసి సోషల్ మీడియాని వాడుకొని ఈ మధ్య చాలామంది పెద్ద మనుషులు సోషల్ మీడియానే ఆయుధంగా వాడుకుందాం, తద్వారా చాలా విషయాల్ని ప్రజలకు పోవచ్చు అని ఈ మధ్యకాలంలో ఒక ప్రధానమైనటువంటి పెద్ద మనిషి మాట్లాడినట్టు కూడా మనం వార్తల్లో చూసినాం. ఇవన్నీ చూసిన తర్వాత మరి తప్పకుండా ఇటువంటి నేరాలు చేస్తున్నటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలే కాకుండా ఇవాళ నిరుద్యోగ యువత చక్కగా చదువుల వైపు ఉండి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి తద్వారా ఉద్యోగాల వైపు ఆలోచన చేస్తూ ఉంటే లేని గందరగోళాన్ని సృష్టించి తద్వారా మరి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి వాళ్లకు తప్పకుండా గుణపాఠం తప్పదు. కానీ మరి ఇటువంటి నేరగాళ్ళని ఉపేక్షించొద్దు అనేటువంటి ఉద్దేశంతో మరి మా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి అడ్వకేట్ల జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఇప్పుడే మరి సైబర్ నేరాలు చేస్తున్నటువంటి వాళ్ళపైన ఇప్పుడే సైబర్ కమిషనర్ గారిని కలిసి కంప్లైంట్ కూడా ఇచ్చి రావడం జరిగింది. సైబర్ యాక్ట్ 66A ప్రకారం వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము కూడా తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షాన మా అడ్వకేట్లు ఏదైతే ఇవాళ సైబర్ నేరాల కింద కేసు పెట్టమని చెప్పేసి అధికారులను కలిసినరో
మేము పూర్తిగా మద్దతు తెలుపుతూ మేము కూడా పోలీస్ వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా మరి సోషల్ మీడియాలో ఫ్లోట్ చేస్తున్నటువంటి వార్తలపైన అప్రమత్తంగా ఉండి వచ్చేటువంటి వార్తల్ని ఇప్పటికే బ్రేక్ చేయించి భవిష్యత్తులో రాకుండా చూసి తద్వారా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ 66/66A సైబర్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఎనీ ఎలక్ట్రానిక్ మెయిల్ ఆర్ ఎలక్ట్రానిక్ మెసేజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది కాజింగ్ ఎన్హాన్స్ ఆర్ ఇన్కన్వీనియన్స్ ఆర్ టు declare or to mislead the addressee or recipient about the origin of such messages punished of 3 years. 66A ఏం చెప్తుందంటే 3 సంవత్సరాలు ఒకవేళ ఇటువంటి నేరాలు ఎవరైనా చేసినట్లయితే 3 సంవత్సరాల పనిష్మెంట్ ఉంటుంది, ఇంకా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు నగదు రూపేణా కూడా వాళ్లకు మరి పనిష్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి 66A చెప్తుంది. కాబట్టి దయచేసి పోలీస్ వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో ఇటువంటి ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు కానీ ఇటువంటి సోషల్ మీడియాలో వార్తల్ని ఫ్లోట్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ దీన్ని మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు అడ్డగా మారినటువంటి గాంధీ భవన్ మీద ఓ కన్నేసి ఈ నేరాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.